చూసారా ఎంత బాగా తయారైపోయిందో, పొడి పొడిలాడుతూను. ఉప్మా రెడీ. అంతే. దీన్ని ఏదైనా చట్నీతో తినచ్చు, లేదు అంటే వేడి వేడి ఉప్మా మీద నెయ్యి వేసుకునేనా తినచ్చు. ఎలా తిన్నా బాగుంటుంది. హలో అండి, ఈరోజు నేను ఒక వెరైటీ ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెడతాను. ఇది బియ్యం నూకతో చేస్తున్నాను. వరి నూక అంటారు కదా, బియ్యం నూక. ఇదిగో చూడండి, రైస్ రవ్వ, దీంతో చేస్తున్నాను. ఇది కొంచెం వెరైటీగా చేస్తాను. ముందు ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇస్తే ఏంటంటే స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆఫ్ చేసాను. ఇంగు వేస్తాను. స్టవ్ ఆఫ్ చేసాను. దీన్ని వెరైటీ అన్నాను కదా, స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసాను చూడండి. దీన్ని వెరైటీ అన్నాను కదా, ఇదే ట్విస్ట్ ఏంటంటే దీన్ని మజ్జిగతో చేస్తాను. ఇప్పుడు నేను గ్లాసు నూక వేసుకున్నాను. 2.5 గ్లాసులు మజ్జిగ వేస్తాను. స్టవ్ ఆపేసాను అందుకు. మజ్జిగ వేసాను. ఇప్పుడు నూక వేసేస్తాను. నూక వేసి కలిపేస్తాను. బాగా కలిపేసిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగిస్తాను. రుచికి సరిపడా సాల్ట్ వేస్తాను. శుభ్రంగా కలిపేసాను కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. మంది కదంటే ఆపడం.
దీంట్లో సాల్ట్ వేయాలి. ఈ స్టేజ్లో ఏంటంటే ఇలా మీరు నాకి టేస్ట్ చూడొచ్చు, సాల్ట్ సరిపోయిందో లేదో. ఇప్పుడు దీనికి వస్తే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, లేకపోయినా ఇందులో కూడా 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. అయిపోయింది కదా, ఇంకా దీనికి మూత పెట్టివచ్చు. మూత పెట్టేసి కొంచెం సిమ్లో చేస్తే బాగా ఉడుకుతుంది. అయిపోయింది కదా, ఇంకా దీనికి మూత పెట్టివచ్చు. మూత పెట్టేసి కొంచెం సిమ్లో చేస్తే బాగా ఉడుకుతుంది. చూసారా ఎంత బాగా తయారైపోయిందో, పొడి పొడిలాడుతూను. ఉప్మా రెడీ, అంతే. దీన్ని ఏదైనా చట్నీతో తినచ్చు, లేదు అంటే వేడి వేడి ఉప్మా మీద నెయ్యి వేసుకునేనా తినచ్చు. ఎలా తిన్నా బాగుంటుంది.